సుందర్ పిచాయ్ లాంటి వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చి ఏవేవో పెద్ద మాటలు చెప్తూ ఉంటారు. అవి వినడానికి బానే ఉంటాయి, కానీ మనలాంటి సామాన్యులకైతే అస్సలు అర్థం కావు. ఈ మధ్య గూగుల్ వాళ్ళు సముద్రం అడుగున అమెరికా నుంచి ఇండియా వరకు సీసీ కేబుల్ని ఏర్పాటు చేస్తాం, ఇండియాలో 1,25,000 కోట్లు పెట్టుబడి పెడతామని అనౌన్స్మెంట్ ఇచ్చారు. Today we are announcing the India-America Connect initiative, which will deliver new subsea cable routes to increase AI connectivity between the US, India and multiple locations across the southern hemisphere. దీనివల్ల మనకేంటి ఉపయోగం అన్నదే ఎవ్వరికీ అర్థం కాలేదు. కానీ సింపుల్ గా చెప్పాలి అంటే మనం వాడుతున్న ఇంటర్నెట్ శాటిలైట్ల ద్వారా రాదు, సముద్రం అడుగున ఉండే భారీ వైర్ల ద్వారా వస్తుంది. ఇప్పటిదాకా ఇలాంటి కనెక్షన్స్ అన్నీ కూడా ముంబై, చెన్నై దగ్గరే ఉండేవి. అందుకే అప్పుడప్పుడు మనకి ఇంటర్నెట్ స్లో అవ్వడం చూస్తూ ఉంటాం. ఇప్పుడు గూగుల్ ఏం చేస్తుందంటే నేరుగా మన ఇండియా నుంచి అమెరికాకి, ఆస్ట్రేలియాకి సముద్రం అడుగున ఒక భారీ డేటా హైవేని ఏర్పాటు చేస్తుంది. దీనివల్ల నెట్ స్పీడ్ పెరగడమే కాకుండా ఇక ఇంటర్నెట్ కట్ అయ్యే ఛాన్సే ఉండదు. విశాఖ కూడా ఇక ఇంటర్నేషనల్ లెవెల్లో మెయిన్ సెంటర్ అయిపోతుంది. ఇంటర్నెట్ స్పీడ్ ఉంటే ఏఐ స్పీడ్ కూడా పెరుగుతుంది. రేపొద్దున రైతు తన పొలంలో ఏదైనా రోగం వస్తే ఫోన్లో ఫోటో తీసి అప్లోడ్ చేయగానే దానికి సొల్యూషన్ చెప్పడమే కాకుండా వర్షం ఎప్పుడు పడుతుంది, ఎప్పుడు పడదు అన్న సమాచారాన్ని కూడా సెకండ్లలో ఇచ్చేస్తుంది. అలాగే మన హెల్త్ రిపోర్ట్స్ని డాక్టర్ కంటే ముందుగానే అనలైజ్ చేసి సరైన ట్రీట్మెంట్ చెప్పే టెక్నాలజీ కూడా రాబోతుంది. దీనికోసం గూగుల్ వాళ్ళు మన పిల్లలకు ట్రైనింగ్ నేర్పించి సర్టిఫికెట్ కూడా ఇస్తారట. ఇక టెక్నాలజీ ఎక్కడో అమెరికాలో కాదు, మన ఊరి దాకా వచ్చేసింది. సో గూగుల్ పెడుతున్న ఈ 1,000 కోట్లు డైరెక్ట్గా మన జోబుల్లోకి రాకపోయినా కూడా మన లైఫ్ను మార్చే టెక్నాలజీని మాత్రం మనకి దగ్గరగా తెస్తున్నాయి. ఈ మార్పు మన దేశానికి ఏ రకంగా హెల్ప్ అవుతుంది అని మీరు అనుకుంటున్నారో కమెంట్ చేయండి.